అసోసియేషన్ ప్రెసిడెంట్ అని. అలాగే భారతదేశంలో మరి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన స్టార్ట్ చేసిన తర్వాత ఇండియాలో గుర్తింపు పొందిన నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి నలుగురు ఉన్నటువంటి మాస్టర్ ట్రైనర్స్లో నేను ఒకటి ఆంధ్రప్రదేశ్ తరఫున. అదే కాకుండా మేము కార్పెంటరీ సెక్టార్లో ఇవాళ మనకు అమరావతి నిర్మాణం ఉంది. విపరీతమైనటువంటి ఈ యొక్క ప్రొఫెషన్లో అవకాశాలు కూడా ఉన్నాయి. ఆధునిక పరిజ్ఞానం ఆ టెక్నాలజీని నేర్చుకోవడం కోసం గత 3 సంవత్సరాల నుంచి కూడా మేము హైదరాబాద్ NST నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కేవలం 10 మందికి మాత్రమే అక్కడ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి నుంచి మనం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఒకటి రాజమండ్రి సెంటర్గా ఒక ట్రైనింగ్ సెంటర్ను కూడా MSDE మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా తీసుకురావడం జరిగింది. అదే క్రమంలో ప్రతి 2 నెలలకి ఒక 20 మందికి కార్పెంటరీ ప్రొఫెషన్లో మనం కూడా దాదాపు స్టార్టింగ్ జీతమే 20,000 రూపాయలతో ఇస్తూ ఈ రోజున మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేము చేస్తా ఉన్నాం. ఇదే కాకుండా మీరు కోరుకునేది భారతీయ జనతా పార్టీ తరఫున, ఎందుకంటే పార్టీ స్టాండ్ ఉంటేనే కానీ ఏదైనా ప్రభుత్వంలో పాలసీ ముందుకెళ్ళుద్ది. వచ్చే సంవత్సరం భారత ప్రభుత్వం ఏదైతే స్కిల్ ఇండియా కాంపిటీషన్స్ ఏర్పాటు చేస్తా ఉందో దాన్ని పార్టీ తరఫున మీరు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రెఫర్ చేయాల్సిందని కోరుతా ఉన్నాను. అది మన ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో పెట్టగలిగినట్లయితే, ఎందుకంటే ఎన్నాళ్ళు చదువు ఉన్న వాళ్ళదే భవిష్యత్తు. ఇవాళ మోడీ గారు చెబుతుంది చదువుతో పాటు నైపుణ్యం ఉన్న వాళ్ళకి మాత్రమే భవిష్యత్తు అనేది మనకి కనపడతా ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మీ యొక్క కార్యాచరణ సందర్భంగా తీసుకోవాల్సిందే నేను కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.